సార్ బాలకృష్ణ గారు ఎవరు అడగలేరు అని చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు. అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారితో పాటు మనం చాలా మంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో, దట్ ఈస్ సత్యం, అది చూడండి. సో బాలకృష్ణ గారికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోవాలా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది అనే అపప్రద ఏమైతుందో అది చాలా తప్పండి. అలా కామెంట్ చేయకూడదండి. నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. సత్యం ఇంపార్టెంట్, ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరా అయితే షూట్ చేసావో అది చూడండి, అది తెలుసుకోండి, జనాన్ని చెప్పండి. దట్స్ ఆల్. సినిమా టికెట్ పదే పదే పెంచిన రేట్లు ఎస్, సిన్స్ బిగినింగ్ పరిశ్రమలో ఒక సగటు నిర్మాతగా, దర్శకుడిగా, నటుడుగా, అన్నిటినీ మించి ఒక ప్రేక్షకుడిగా మొదటి నుంచి నేను కానీ చాలా మంది ప్రదక్షామం కూడా అనేక మంది సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు పెంచొద్దు పెంచొద్దు, సామాన్య ప్రజలపై భారం మోయొద్దు మోయొద్దు మోపొద్దు అని ఎంతో మంది విజ్ఞప్తి చేస్తాం. చాలా మంది విజ్ఞప్తి చేస్తారు, కొంతమంది కోర్టు కూడా వెళ్తున్నారు. భారతదేశంలో సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా. మహాతల్లి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది. అలాంటి వినోదాన్ని కాస్టిమైజ్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. చాలా మంది విజ్ఞప్తి చేస్తారు, కోర్టు కూడా వెళ్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మాలాటోళ్ళందరూ విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది స్టిల్ గోయింగ్ ఆన్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ విచారణ చేసుకోవడం కోసం పెంచుతున్నాం అంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు, హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసప్పులు చేస్తారు? ఏమైపోతారు ప్రేక్షకుడు? ఎంత భారం మోపుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను, ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను, నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్లు పెంచండి అని ఏ నాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ కుసా సూపర్ డూపర్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాలు కంటిన్యూ కాడింది.